డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారట మంచిగా మీకు చెప్పిండు ఆయననే. ఈయన రేవంత్ ఏమి వద్దు మాకు ఆయన ఇంకా జరగదు సార్. ఎన్ని సంవత్సరాల సంత ఉంటారు ఇక్కడ? 70 సంవత్సరాలు ఉంటున్న పెళ్ళి అయిపోయి ముసలం అవుతున్నాం సార్. పిల్లలు ముసలు అవుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇల్లు కట్టిస్తా ఉంటాడు పోతారు. అంటే వరదలు వచ్చినప్పుడు ఇల్లులు మునుగుతాయి అమ్మా. అంటే మీ గురించి ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటుండు. ఎన్ని సంవత్సరాల సంది ఉంటారు ఇక్కడ? నా పిల్లలు వరదలు వచ్చినప్పుడు అప్పుడు మీ ఇల్లు మునిగినాయా? గులుస్తామన్నారా? అనంటుండ్రు రేవంత్ రెడ్డి. సార్ అవే కట్ మంచిగా చేస్తే చాలు. ఇంకైతే జరిగేదైతే లేదు. నష్టపరిహారం ఇస్తే వెళ్తారా? బంగారం పెట్టిన ఏది ఇచ్చినా వెళ్ళరా? ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి? ఈయన్నే కట్టియాలి, ఈయన్నే ఉంటాం. ఇది ఈయన్నే కమల్ నగర్ అని వీడికెళ్ళైతే జరిగేది. పానాలు పోయినా సరే ఇట్లా జరిగేది. ఇక్కడ భక్తుదేలు ఉంది అందరికి కానీ పేదలే ఉండడు. అన్నోళ్ళు అయితే ఎవరు లేరు. అందరికి తాగు తెప్పుకొని పూలు తెచ్చుకొని ఒక భక్తుదేలు అందరికి ఉన్నది ఇక్కడ. అంతకంటే ఎక్కువ ఏమి తీసుకోవాలి. అప్పుడు కేసీఆర్ పరిపాలించినప్పుడు ఎప్పుడన్నా మీ ఇల్లు ఇట్లా తీసేస్తామని ఎప్పుడన్నా అన్నారా వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళు? ఏమండి ఎక్కడో కట్టిస్తాం ఏ సప్పు లేదు అప్పటి నుంచి. ఈయన చేంజ్ చేసిండు, 4000 పింఛన్ చేస్తా అని ఆశ పెట్టిండు, ఓట్లు వేయించుకుండు. ఏవి ఆయన ఇచ్చేవి ఏం చేస్తుండ్రు రేవంత్ అంటుండు. 6 గ్యారెంటీలు అమలు అవుతూనే ఉన్నాయి, అందరు ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు నన్ను, మళ్ళీ 20 సంవత్సరాలు నేనే ఉంటా 10 సంవత్సరాలు అంటుండు ముఖ్యమంత్రిగా. ఈసారి వచ్చాడే రాని, ఈసారి వచ్చాడే ముఖ్యమంత్రి. అందరికైతే ఆశ పెట్టిండు 4000 ఇస్తామని ఆశ మీద వేసేసిండు. ఎందుకు మీకు పింఛన్ రావట్లే? అది కేసీఆర్ చేసినవి వస్తాయి మాకు. ఎంత వస్తుంది? 2000 వస్తాయి. 2000 ఇట్లా వాళ్ళకి 3000 2000 వస్తాయి వాళ్ళకు. భర్త లేని వాళ్ళకైతే 2000. భర్త లేని వాళ్ళకి 2000. అవి రేవంత్ రెడ్డి వచ్చినాయి కదా కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ రెడ్డి వచ్చినాక ఏం లేదు. చీరలు కూడా ఇస్తుండే మాకు కేసీఆర్. వీళ్ళు కూడా ఇస్తున్నారట ఇంద్రమ్మ చీరలు అని. సార్ కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చే. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చీరలు వచ్చినాయి మీకు? రాలే. ఆయన వచ్చిన చీరలు కూడా బంద్ అయిపోయినాయి. నువ్వు చెప్పేవన్నీ నిజాలేనా? అడుగు సరే అందరిని అడుగు, నువ్వు బస్సు మొత్తం అడుగు. కేసీఆర్ చీరలు ఆయన ఇస్తుండే, ఆ చీరలు కూడా బంద్ అయిపోయినాయి. ఇంకా సన్న బియ్యం అని చేసిండు ఒక్కటి. ఇంకా సన్న బియ్యం అని చేస్తే ఇక మంచిగా మీరు ఎటన్నా పోవాలన్నా కూడా ఫ్రీ బస్ పెట్టిండు కదా రేవంత్ రెడ్డి మంచిగా. ఏది పెట్టినా వేస్ట్ సార్. పడి సస్తులు బస్సు ఎక్కడైనా ఒట్టిగానే అని బస్సులు ఎక్కలేక ఇదైపోతుంది, మర్చిపోతుంది ఫ్రీ బస్ అని. మరి పైసలు 10 రూపాయలు టికెట్ పెట్టాను నేను నిమ్మడానికి ఎక్కుతాను. మరి ఫ్రీ బస్ అంటే ఎక్కడైనా ఆశనే. వస్తుంది ఎక్కడంటే ఎట్లా ఎక్కుతారు ఫ్రీ బస్సు? టైర్ల కిందకి ఇటు వస్తారు, రోడ్డు మీద చచ్చిపోరా? అది కూడా పెట్టింది వేస్ట్ అయినా. ఫ్రీ బస్ కూడా మనిషికి ఒక ఇదే పానాలు పోయేది. అది ఫ్రీ బస్ కూడా పానాలు పోయేది. ఏం మంచి పని చేస్తలేడు ఆయన. అదే అందుకనే నీళ్లు బురదలు వచ్చి ఇల్లు మునిగిపోతున్నాయి కాబట్టి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటారు. సీఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటుండు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుర్రు ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుర్రు?
52 సంవత్సరాలా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఇట్లా ఇల్లు అంటే వరదలు వచ్చినప్పుడు మీ ఇల్లులు మునిగిపోతాయి, అందుకే మీ గురించే మారుద్దామంటుండు. నీ పేరు ఉందో ఆడ ఉందో దేవునికి ఎక్క, నీ పేరు దునియాలో ఉంటుందో మీద ఉంటుందో దేవునికి ఎక్క. ఇంత నిగులోదు గరీబ్ వాళ్ళకి నేనే ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు అంటుండగా, మరి ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తున్నారు, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండగా. ఇల్లు ఇల్లు చూస్తేనే చిన్నగా ఉంది, మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటుండగా. ఇక్కడనే ఉంటారా ఇక? ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డికి?